నాయకులు బీజేపీ గుండాలు అక్కడైతే ఏదైతే ఆర్ఎస్ఎస్ నాయకులు చెడ్డీ గ్యాంగ్ విద్యార్థులను కొట్టిండ్రో అదే విధంగా ఈరోజు మార్నింగ్ మేము పోలీసులకు సహకరించి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఈరోజు వచ్చి మా రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దానం చేసింది. దానికి సమాధానమే ఈరోజు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ చేస్తే తెలిసి కావాలని వాంటెడ్లీ 20 మంది గుండాలు వచ్చి మా ప్రోగ్రామ్ కాడికి వచ్చిండ్రు. వీరికి రావాల్సిన అవసరం లేదు కదా, గుండాలందరూ మమ్మల్ని కొట్టనికెళ్ళే వచ్చిండ్రు. కాబట్టి మా పైన దాడి చేసిండ్రు, వాళ్ళు దాడి చేసిండ్రు. మా ప్రోగ్రామ్ కాడికి వాళ్ళు ఎందుకు వస్తారు? ప్రోగ్రామ్ మాది రాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఏం భయపడతామంటున్నారు చేసిన సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిన్న నిరసన చేయడం జరిగింది. అది కూడా మేము 500-600 మంది విద్యార్థులతో శాంతియుతంగా మేము నిరసన తెలిపితే ఈ రోజు పొద్దున బీజేవైఎం నాయకులు ఇదే వికారాబాద్ బీజేపీ కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా బీజేఆర్ చౌరస్తాలో మా అభిమాన నాయకుడు ప్రతిపక్ష నాయకుడు సిఎల్పి లీడర్ మా రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. అది మేము పరిగణంలో తీసుకొని మేము దిష్టి బొమ్మ దానం చేస్తున్నామని లోకల్ సిఐ గారికి ఇన్ఫార్మ్ చేసి మరి మేము స్పాట్కి రావడం జరిగింది. మా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. దానికి ఉదాహరణ ఒకటి, మేము చేసే స్పాట్ ఎన్టీఆర్ చౌరస్తాలో వాళ్ళు 20 మంది గుంపుగా ఉండడానికి అవసరం ఏముంది? మేము చేసే ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి మా పైన దాడి చేసి మా పైన కంప్లైంట్ ఇస్తామని చూస్తున్నారు. బీజేపీ గుండాలారా, ఖబర్దార్, మేము కొట్లాడడానికి మేము సిద్ధంగా లేము. మేము మా రాష్ట్రం ప్రభుత్వంలో ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సభాపతి గారి నాయకత్వంలో మేము అభివృద్ధికి ఎక్కువ కోరుకుంటున్నాం. మీకు ఏమైనా పన్నులు కావాలంటే అడిగి తీసుకోండి. గుండాగిరి చేస్తే మీకన్నా ఎక్కువ గుండాగిరి చేసే దమ్ము మాకుంది. నిరసన తెలపడం ఎవరికైనా మేము ఎక్కడైనా ప్రభుత్వం దిష్టిబొమ్మ అంటు పెడతాం, ప్రతిపక్ష నాయకుని దిష్టిబొమ్మ ఎక్కడన్నా అడ్డుపెట్టంగా చూసినాం. ప్రతిపక్షం నిన్న మోడీ ఆ విద్యార్థులకు నీట్ ఎగ్జామ్లో అన్యాయం జరిగింది, చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వండి అని జరుగుతున్నప్పుడు లాఠీ చార్జ్ అవన్నీ చేసినందుకు రాహుల్ గాంధీ గారు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు, ఎవరు రాజీనామా చేయలేదు ఎవరి వరకు అని చెప్పేసి ధర్నా చేసింది. దానికోసం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ అంటు పెడతారు, ఏమన్నా ప్రతిపక్ష నాయకులు దిష్టిబొమ్మ అంటు పెడతారా? సరే అయిపోయింది. నిన్న మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం, అందరూ విద్యార్థులు ఉన్నారు. ఇదే టైంలో కావాలని రోడ్లు బాగాలేవని చేస్తారా? చేయండి, రోడ్లు బాగాలేవని మేమేం అట్టలే, వేరే రోజు చేయండి. ఇదే రోజు మేము చేస్తున్న టైంకి చేయడం ఇది కరెక్టా? సరే అయిపోయింది. మార్నింగ్ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ అంటు పెట్టారు. మేము మోడీది మేము అంటు పెడుతున్నప్పుడు మేము వాళ్ళని అంటు పెట్టుకున్నప్పుడు పోయినామా? మేము కాలు వస్తున్నాము. ఆయన గూడూరు ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ వచ్చి తన కొడుతున్నాడు. ఎంత అన్యాయం తెలుసా? ఇది చాలా అన్యాయం. అరే మేము శాంతియుతంగా మేము దిష్టిబొమ్మ అంటు పెట్టుకుంటున్నాం, మీరు వచ్చి కొట్టిన మీద డైరెక్ట్ వచ్చి అసలు ఆయనది కాన్స్టిట్యున్సీ కాదు, ఇది చాలా తప్పు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. బీజేపీ నాయకులు ఇది కరెక్ట్ కాదు మీది. మీరు నిరసన తెలిపితే మేము అడ్డుకుంటున్నామా? చెప్పండి, తప్పులేదు. రోడ్లు బాగాలేమని చేసారు, చేయండి, తప్పులేదు. ఏదైనా కానీ ఇది కరెక్ట్ కాదు. మేము శాంతియుతంగా చేసుకుంటే మాకన్నా ముందు పసిగట్టి ఒక 20 మంది వచ్చి మా పైన దాడి చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఇంకోసారి దాడి చేయాలనుకుంటే ఏ చోరోజు రమ్మంటారు, రండి, మేము కూడా రెడీగా ఉన్నాము. కొట్లాడుకున్నామంటే కొట్లాడుకున్నామండి, సర్దుకొని పోదామంటే సర్దుకొని ఉన్నాం. మా నాయకుల గురించి కానీ ప్రసాదన గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి ఏమన్నా మాట్లాడితే ఊరికి చెప్పులతో కొట్టేదాకా ఊరుకోము. వికరాల పంతరం ఈ రోజు మొదలైంది. చూసుకున్నాం మరి బీజేపీ నాయకుల కాంగ్రెస్ నాయకుల మరి చూసుకున్నామంటే చూసుకున్నామండి. ఖబర్దార్ బీజేపీ నాయకులు.